ఛానలుకి స్వాగతం. తులారాశివారు బయటకు చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. వారిని వేధిస్తున్న సమస్యలు ఇవే. వీరి లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారిని మానసికంగా కృంగతీస్తున్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే వారు ఎటువంటి బాధలను బయటికి చెప్పుకోలేకపోతున్నారు, వారి లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. తెలివితేటలు వీరి యొక్క సొంతమనే చెప్పుకోవాలి. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను ఈ తులారాశివారు అధిరోహించగలుగుతారు. వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది. విద్యలో కాని, వృత్తిలో కాని, ఉద్యోగంలో కాని, వ్యాపారంలో కాని చాలా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసుకుని తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అయితే ఈ తులారాశివారి యొక్క జీవితంలో వీరు బంధువర్గంతో విభేదాలను కొని తెచ్చుకునే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో తలెత్తుతూ ఉంటాయి. అంటే అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వీరి యొక్క బంధువులను వీరు చాలా దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా వారితో మీ యొక్క బంధం అనేది చాలా మధురంగా ఉండేది. అటువంటి బంధాన్ని కోల్పోవలసిన పరిస్థితులు వస్తాయి. ఇది మీరు బయటకు చెప్పుకోలేని బాధకు కారణంగా నిలుస్తుంది. అంటే వారితో కలవాలని, వారితో మాట్లాడాలని, వారితో బంధాన్ని కొనసాగించాలని మీకు మనసులో ఆరాటం ఉన్నా కానీ మీరు బయటికి చెప్పుకోలేకపోతారు. అలాగే వారితో తిరిగి బంధాన్ని కొనసాగించలేకపోతారు. అంటే మీ మధ్య జరిగిన గొడవల కారణంగా మీరు మనస్సు విప్పి వారితో ఈ యొక్క విషయాన్ని బయట పెట్టలేకపోతారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ ఉంటారు, కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోతారు. అలాగే తులారాశివారు సాంకేతిక విద్యలో చాలా బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో తులారాశివారి యొక్క జీవితంలో వైరి వర్గం వారు ఒకేసారి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారుతారు. అంటే వీరి యొక్క ఉద్యోగ జీవితంలో వీరికున్న విరోధులు కావచ్చు, అలాగే మీ చుట్టుపక్కల అంటే ఇరుగు పొరుగు వారు మీకున్న విరోధులు కావచ్చు, మీ బంధువర్గంలో సన్నిహితుల్లో మిమ్మల్ని విరోధులుగా భావించేవారు కావచ్చు. వీరంతా కూడా ఒకేసారి మీకు మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారుతారు. ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు చాలా సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. వారిని ఎదుర్కోవటం కూడా మీకు కష్టతరంగా మారుతుందనే చెప్పుకోవాలి. అయితే సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను అన్నింటినీ పక్కన పెట్టి మీ వైరివర్గం వారు అంతా కూడా ఒకటిగా మారి మీకు ఇబ్బందులను కలగజేయటానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. బయటకు చెప్పుకోలేని బాధను మీరు అనుభవిస్తారు. అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయపు తీర్పులు కూడా అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ తులారాశివారు బాల్యంలో ఉన్నప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని బయటి వారితో చర్చించలేకపోతారు. మీ యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో మీరు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటారు. అంటే ఉన్నత స్థానాల్లో అన్యాయపు తీర్పులు ఎదురవటం మూలంగా మీ కుటుంబానికి అన్యాయం జరగటం మూలంగా మీరు మానసికంగా కృంగిపోతారు. ఆర్థిక నష్టం కలుగుతుంది. అలాగే పరువు నష్టం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా తులారాశివారు న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే ఈ తులారాశివారికి ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు కూడా వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి. అయితే ఈ తులారాశివారు పరోపకార బుద్ధి వల్ల కూడా కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. అంటే వీరికి ఉన్నటువంటి ఈ మంచి గుణమే వీరిని మానసికంగా కృంగదీసే పరిస్థితులు వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే వీరు ఎవరికి పడితే వారికి సహాయం చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా జాలిపడే దృశ్యం కనిపించినా కానీ, ఆపదల్లో ఉన్నవారికి కానీ సహాయం చేయటానికి వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది.
ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్లనే మీరు అవమానాలు కూడా ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే ఈ తులారాశివారు రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఓపిక, సహనం అనేది అధికంగా ఉంటుంది. రాజీ లేకుండా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరికి జీవితాంతం కూడా ఉంటుంది. అంటే తృప్తి అనేది ఉండదు. అంటే ఎంత సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా వీరు దూరమవుతారనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతారు. సన్నిహితులతో అలాగే ఆత్మీయులతో కూడా సమయాన్ని గడపలేకపోతారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక యంత్రంలాగా ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటారనే చెప్పుకోవాలి. అలాగే తులారాశివారిలో మనోచాంచల్యం కూడా అధికంగా ఉంటుంది. అంటే వీరి యొక్క మనస్తత్వాన్ని వీరు మార్చుకోవటానికి అనేక సందర్భాల్లో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మారిపోతూ ఉంటుంది. అంటే మాట మీద నిలబడే తత్వం అనేది ఈ తులారాశివారికి అస్సలు ఉండదు. ఈ విధంగా ఉండకపోవటం వల్ల అనేక రకాల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందరినీ కోల్పోవలసిన పరిస్థితులు వస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి. మీ సన్నిహితులు, జీవిత భాగస్వామి, మీ తోబుట్టువులు అలాగే మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవటానికి మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించని పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దీనికోసం అధికంగా కృషి చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అలాగే మీరు మాట మీద నిలబడే తత్వాన్ని అలవర్చుకున్నట్లయితే మాత్రం మీ జీవితంలో ఈ ప్రతికూలతలను ఖచ్చితంగా మీరు అధిగమించి ముందుకు సాగుతారు. అలాగే ఈ తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి. అంటే ఆర్థికంగా డబ్బు సంపాదిస్తారు, అలాగే డబ్బును పొదుపు చేస్తారు, అలాగే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు, అలాగే ఎప్పుడు కూడా ఓపికతో సహనంతో రాజీ లేకుండా శ్రమపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా డబ్బు నిలవని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే ఎంత సంపాదించినా కానీ అంతకు తగిన ఖర్చులు, అనుకోని ఖర్చులు రావటం మూలంగా వీరు డబ్బును పొదుపు చేసుకోలేకపోతారు. కాబట్టి డబ్బును స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. ఈ విధంగా తులారాశివారికి మానసికంగా కృంగిపోయే సమస్యలు వస్తూ ఉంటాయి. బయటకు చెప్పుకోలేని అనేక రకాల బాధలు వీరు అనుభవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశివారి యొక్క లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది అనే విషయాన్ని కనుక చూసినట్లయితే యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. సాంకేతిక రంగానికి సంబంధించి వీరు మంచి నిర్ణయం తీసుకుంటారు. అలాగే వీరి యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది. అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉన్నత చదువులు చదివేవారు కావచ్చు. వీరు బాల్యంలో కంటే కూడా యవ్వన ప్రాయంలో అదృష్టాన్ని చూస్తారనే చెప్పుకోవాలి. ఒకవేళ మీ జీవితంలో మీరు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. అంటే ఓపిక, సంయమనం, సహనం అనేది మాత్రం చాలా అవసరం. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి. అలాగే మీ జీవితంలో మీరు పై స్థానంలోకి ఎదగగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార జీవితం అద్భుతంగా సాగిపోతుంది. ఈ విధంగా అనేక రకాల అంశాల్లో మీరు పురోగతిని చూస్తారు. కానీ ఖచ్చితంగా దానికి సమయం మాత్రం పడుతుంది. ఈ విధంగా కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి టెక్నికల్ రంగాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా మీ యొక్క ఉన్నత చదువులను కొనసాగించండి. ఖచ్చితంగా మీ లైఫ్ తొందరగా సెటిల్ అవుతుంది. అలాగే తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం. ఈ రంగు కలిగిన దుస్తులు ధరించి మీరు నూతన కార్యక్రమాలు తలపెడితే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే తులారాశివారు ఎప్పుడూ కూడా అదృష్ట అంకెలను బట్టి వారి యొక్క పనులను మొదలు పెట్టుకోవాలి. అంటే 1, 2 మరియు 4. అలాగే శుక్రవారం, బుధవారం మరియు శనివారం వీరికి బాగా కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. ఈ విధంగా చేస్తే కనుక మీరు ఇంకా ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశివారు బయటకు చెప్పుకోలేని బాధలు ఏమనుభవిస్తున్నారు, వారిని మానసికంగా కృంగదీస్తున్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే వారి యొక్క లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.